తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను ఇద్దరు సీఎంలు పరిష్కరించుకోవాలన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. అనవసరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కూర్చొని సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలన్నారు నారాయణ. ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేయడం ఏంటని మండిపడ్డారు నారాయణ. తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్యం ఉంటేనే ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి ప్రజలకు ఉపయోగపడుతుంది. అనవసరమైన సెంటిమెంట్స్ అక్కర్లేదు. సెంటిమెంట్స్ కూడా అయిపోయాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ జల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడతామని చెప్పాడు. సంతోషం. ఒక అడుగు ముందుకే రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం జల విషయాలే కాకుండా పోర్ట్లు, రవాణా ఇవన్నీ కూడా ఇంటర్లింక్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నాడు. వాస్తవం. హైదరాబాద్ డెవలప్ అయింది, ఆంధ్రాకు ఉపయోగపడాలి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సహజ వనరులు హైదరాబాద్కు ఉపయోగపడాలి. ఈ రెండు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే ఇటు ప్రజానీకానికి తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలు ఉండేది. తెలుగు ఏ ప్రజలే కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట్లాడడానికి అన్న సెంటిమెంట్స్ అనుకున్నాయి. అనవసరమైన సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. అక్కడ అపోజిషన్ పార్టీ, ఇక్కడ అపోజిషన్ పార్టీ కేవలం రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ పొబ్బాన్ని కనిపించడం ప్రయత్నిస్తారు తప్ప తెలుగు ప్రజలు శ్రేయస్ కొట్టుకోవడం లేదు. ఈ విషయంలో ధైర్యం చేసి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఎవరి బ్లాక్ మెయిల్కి లొంగాల్సిన పని లేదని చెప్పేసి కమ్యూనిస్ట్ ఒకటి మేము కోరుతా ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్యం ఉంటేనే ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి ప్రజలకు ఉపయోగపడుతుంది. అనవసరమైన సెంటిమెంట్స్ అక్కర్లేదు. సెంటిమెంట్స్ కూడా అయిపోయాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ జల విషయంలో